తెలంగాణ తల్లిని మార్చడం వల్ల ఈ తెలంగాణకు జరిగినటువంటి మేలేందో చెప్పండి. వృధా ఖర్చు కాదా? తర్వాత టీఎస్ నుండి టీజీ చేసిండు రేవంత్ అన్న. టీఎస్ అంటే తెలంగాణ స్టేటు, తెలంగాణ స్టేట్ తీసేసి తెలంగాణ అని పెట్టిండు, టీజీ అని పెట్టిండు. మీకు తెలియదు, టీఎస్ అనేటటువంటి లెటర్ తీసేసి టీజీ తీసుకురావడం వల్ల కొన్ని 100 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగింది తెలుసా? ఆర్థిక నష్టం జరిగింది. టీఎస్ ప్లేస్లో టీజీ రావడం వల్ల తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏంది? తెలంగాణ ప్రజలు కోటీశ్వర్లు అయ్యారా? టీజీ అని తెచ్చుడుతోటే పేరు, టీజీ అని నెంబర్ ప్లేట్లలో అదే వెహికల్ నెంబర్ ప్లేట్ మీద వేయించుకున్నతోటే ఆ కార్ ఏమైనా బెంజ్ కార్ అయిందా? షిఫ్ట్ కార్ ఏమన్నా BMW కార్ అయిందా? ఏమైందని? కేవలం టీఎస్ ప్లేస్లో టీజీ అంటే ఎస్ ప్లేస్లో జీ పెట్టడం వల్ల కొన్ని 100 కోట్ల రూపాయల ఖర్చు అయింది తెలుసా? ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులకు సంబంధించిన యూనిఫామ్ పైన అధికారులకు సంబంధించినటువంటి ఆ ప్రభుత్వ టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ పైన నేమ్ బోర్డు, తర్వాత స్టాంపులు, తర్వాత డాక్యుమెంట్స్ పైన సిస్టమ్స్లో మొత్తం వెరిఫికేషన్ పైన మొత్తం టీఎస్ అని ఉంటుండే. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక టీఎస్ తీసేసి టీజీ తీసుకొచ్చినాక టీఎస్ మొత్తం ములగబడిపోతాయి. ఇక స్టాంపుల పైన కూడా టీజీ అని ముద్ర రావాలి. ఇవన్నీ టీజీ అన్నీ డాక్యుమెంట్లు, టీజీ పోలీసులకు యూనిఫాము, పోలీసులకు వెహికల్స్కి, తర్వాత నేమ్ ప్లేట్లకు, తర్వాత బోర్డులకు, హోర్డింగ్లకు, ఇవన్నిటికీ కొన్ని 100 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఒక పేరు మారుస్తే ఇంకో కొత్త పేరుని తీసుకురావాలంటే 100 కోట్ల రూపాయల ఖర్చు. అవన్నీ దుబారా ఖర్చు కాదా? టీఎస్ తీసేసి టీజీ తీసుకురావడం వల్ల తెలంగాణ ప్రజలు మన కోటీశ్వర్లు అయ్యారా అంటున్నా నేను.